రాఘవేంద్రుని నిలయం ఆ మంత్రాలయ పుణ్యక్షేత్రం పుట్టిన జన్మే ధన్యం హరి భక్తతో దిగిది భాగ్యం. రాఘవేంద్రుని నిలయం ఆ మంత్రాలయ పుణ్యక్షేత్రం పుట్టిన జన్మే ధన్యం హరి భక్తతో దిగిది భాగ్యం. పలకాంతులు దగదగ మెరిసేటి పుణ్యతీర్థమే పరకాంతులు ధగదగ మెరిసేటి పుణ్యతీర్థమే హరిభక్తుడైన రాఘవేంద్రుడు వెలసిన మా దివ్యక్షేత్రము. రాఘవేంద్రుని దివ్య స్వరూపుడరో అవనిపై వెలసిన దేవదేవుని వేడరో. రాఘవేంద్రుని నిలయం ఆ మంత్రాలయ పుణ్యక్షేత్రం చూసిన జన్మే ధన్యం హరి భక్త కోటికి భాగ్యం. గలగాల పారేటి తుంగభద్ర తీరమందున గురురాఘవేంద్రుడు కోటి తేజస్సుల దివ్య స్వరూపంతో దీనిగా పాడుతున్నాడు. అన్న పాలిట ఆరాధ్య దైవమే ఆ కొండ కోటల్లో వెలిచేరు. కత్తె కల్లవాడే గురురాఘవేంద్రుడు సమాధిలో కొలువై ఉన్నాడు. హరినామం ధ్యానిస్తూ గురురాఘవేంద్రుడు దివ్య సమాధిలో దీక్ష పూనెను. చూడరో రాఘవేంద్రుని దివ్య సమాధిని చూడరో ఎడరో రాఘవేంద్రుని కరములని వేడరో. రాఘవేంద్రుని నిలయం ఆ మంత్రాలయం క్షేత్రం చూసిన జన్మే ధన్యం హరి భక్త కోటికి భాగ్యం. రాఘవేంద్రునికి అర్పింతురు తింగినేలా అంత మురిసేల భక్తులు భజన చేతురు. కోటి కాంతులతో రాఘవేంద్రుడు దగదగ దివ్యంగా వెలుగుచుండును. చూడరో రాఘవేంద్రుని మహోత్సవాలు చూడరో పాడరో రాఘవేంద్ర స్వామి పాటలే మైమరిచి పాడరో. రాఘవేంద్రుని నిలయం ఆ మంత్రాలయ పుణ్యక్షేత్రం చూసిన జన్మే ధన్యం హరి భక్త కోటికి భాగ్యం. ఇవి నుండి భూమి కచ్చి కొలువై ఉన్న రాఘవేంద్రుని కొలువగా హరిగోద నెలబాపి శ్రీహరి భక్తుడు అడ్డదండగా ఉండును. కుడమీదేలొచ్చిన పుణ్యమూర్తిని కన్నులారా దర్శించిన పెన్ను దట్టి నడిపి మన ఇంటి పాలిట కల్ప తరువై నిలుచును. పైపాలెంతో ఉన్న రాఘవేంద్రుని మంత్రాలయమే మా పుణ్యతీర్థము. చూడరో ధరణిని ఏదంగా వచ్చిన రాఘవేంద్రుని వేడరో శ్రీహరి భక్తుని శిరస్సు వంచి మరి వేడరో. రాఘవేంద్రుని నిలయం ఆ మంత్రాలయం క్షేత్రం పుట్టిన జన్మే ధన్యం హరి భక్త కోటికి భాగ్యం. దుప్పాల కాంతులు దగదగ మెరిసేటి పుణ్యతీర్థమే పలకాంతులు దగదగ మెరిసేటి పుణ్యతీర్థమే
హరిభక్తుడైన రాఘవేంద్రుడు వెలసిన మా దివ్య క్షేత్రము చూడరో రాఘవేంద్రుని దివ్య స్వరూపం చూడరో వేడరో అవనిపై వెలసిన దేవదేవుని వేడరో గురు రాఘవేంద్రుని నిలయం ఆ మంత్రాలయ పుణ్యక్షేత్రం చూసిన జన్మే ధన్యం మరి భక్త కోటికి ఇది భాగ్యం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. అగణిత మహిమలకు నిలయం మంత్రాలయ క్షేత్రం. కాషాయ వస్త్రపు ధగధగలు లోకమంతా కూడా పరివ్యాప్తమయ్యేట్లుగా ద్వైత మత సంప్రదాయ ప్రవర్తకులైనటువంటి గురు రాఘవేంద్ర స్వామివారి దివ్య బృందావనం సాలగ్రామ శిలామయం ఈ దివ్యక్షేత్రం. మంచాలమ్మ వెలసినటువంటి ఈ దివ్యక్షేత్రంలో రాఘవేంద్ర స్వామివారి యొక్క దివ్య బోధనలు అందుకునేటువంటి భక్త బృందాలందరూ గురు సార్వభౌమ వేద విద్యాపీఠం కలిగినటువంటి దివ్యక్షేత్రం ఈ మంత్రాలయం. రాఘవేంద్ర స్వామి కొలువై తన యొక్క బోధనలతో సమస్త జీవకోటిని కూడా ఉద్దీప్తం చేస్తూ ఉండేటువంటి ఈ మంత్రాలయం ఎంతో మంత్రమయమైనటువంటి దివ్యక్షేత్రం. మంత్రం అంటే మననాత్ రాయతే ఇతి, మననము చేత పరిరక్షించేటువంటిది. ఎందరో యోగులు నడయాడినటువంటి దివ్య భూమి ఈ మంత్రాలయ క్షేత్రం. అందున ఇది తుంగభద్రా నదీ తీరంలో ఉండేటువంటి దివ్యక్షేత్రం. తెనాలి రామలింగయ్య అంటాడు, గంగా సంగమమెచ్చగించునే. అసలు ఓ తుంగభద్ర, నీ యొక్క గొప్పతనాన్ని తెలిసే సముద్రుడు యమునతో ఆనందాన్ని పొందుతాడా? కావేరిని దేవేరిగా అంగీకారము చేస్తాడా? రంగతుంగ తరంగహస్తముల నా రత్నాకరేంద్రుండు నీ అంగం వంటి సుఖించునేని గుణభద్ర తుంగభద్రా నది అంటారు. అటువంటి పరమ పవిత్ర తుంగభద్రా నదీ తీరంలో వెలసినటువంటి మంత్రమయమైనటువంటి పుణ్యభూమి అయినటువంటి గురు రాఘవేంద్ర క్షేత్రమైనటువంటి మంత్రాలయంలో ఈనాడు నారీమణులంతా కూడా దీపోత్సవాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. న కార్తీక సమోమాస న శాస్త్రం వేదసన్నిభం న తీర్థం గంగయాతుల్యం న దైవం విష్ణునాశమం. కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసము లేదు, వేదంతో సమానమైనటువంటి విద్య లేదు, గంగతో సదృశమైనటువంటి తీర్థము లేదు, విష్ణువుతో తుల్యమైనటువంటి దైవము లేదు అని చెప్పి మనకి పురాణాలు ఉద్ఘోషిస్తూ ఉన్నాయి. అటువంటి పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఈనాడు ద్వాదశి, కార్తీక శుద్ధ ద్వాదశి అని అంటే అది సామాన్యమైనటువంటి పర్వం కాదు. క్షీరాబ్ధి శయనుడైనటువంటి స్వామికి సంబంధించినటువంటిది. ఈ క్షీరాబ్ధి శయనుడైనటువంటి విష్ణువు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మహాలక్ష్మీదేవి బ్రహ్మ మొదలైనటువంటి వారితో కూడి తులసీ బృందావనానికి విచ్చేస్తాడు. అటువంటి దివ్యక్షేత్రంలో వేదపారాయణాన్ని ఈ యొక్క దివ్య సమయంలో అందిస్తూ ఉన్నారు. వేదపారాయణాన్ని విందాం వీనుల విందుగా. సత్రాచక్రాణో అమృతాని విశ్వా హిరణ్యపాణి మూతయే సవితారముపహ్వయే సచేత్తా దేవతా పదం. పరమ పవిత్రమైనటువంటి ఈ క్షీరాబ్ధి ద్వాదశి, చిలుకు ద్వాదశి అని చెప్పబడేటువంటి ఈ దివ్య దివసంలో ద్వైత మతాను యాయులైనటువంటి సంప్రదాయ గురువుల యొక్క సందర్శనం ఎంతో భాగ్యం. అగణిత మహిమలకు నిలయమైనటువంటి ఈ మంత్రాలయ క్షేత్రం నుంచి మనం
అక్కడి కార్యక్రమాలను మనం వీక్షిస్తూ ఉన్నాం. ఈనాడు ప్రబోధన ఏకాదశి అంటే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు విష్ణుమూర్తి క్షీరాబ్ది నుండి బయలుదేరి తులసి బృందావనంలోకి ప్రవేశిస్తాడు. అందున ఇది కేవలం గురుమహిమతో ఉండేటువంటి బృందావనమే కాదు, ఎంతో జాతిని ద్వైత మతంతో ఉద్ధరించినటువంటి దివ్య క్షేత్రం కూడా. అటువంటి దివ్యక్షేత్రంలో ఉండేటువంటి సత్యాలను మనం తెలుసుకుంటే ఎంతో భాగ్యం కలుగుతుంది. దీపారాధన సమయం కూడా ఇది. దీపజ్యోతి పరం బ్రహ్మ దీప సర్వతమోపహ దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే అనేటువంటి దివ్య సమయంలో గానామృతాన్ని మనం ఆలకిద్దాం. వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణి గురుభ్యో నమః. తుంగభద్రా నది తీరమున వెలిసి ఉన్నటువంటి ఈ మంత్రాలయ పుణ్యక్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే ఈ పవిత్రమైనటువంటి కార్తీక దీపోత్సవానికి విచ్చేసినటువంటి జగద్గురువులైనటువంటి వారికి అట్లాగే అతిథులకు అందరికి కూడా స్వాగతం చెప్పేది మన సాంప్రదాయం కావున మొదలుగా జగద్గురు శ్రీమన్ మధ్వాచార్యుల వారి మూల మహా సంస్థానమైనటువంటి మంత్రాలయంలో వెలుసున్నటువంటి శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మఠం యొక్క పీఠాధిపతులైనటువంటి శ్రీ 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 సుబుధేంద్ర తీర్థస్వామి వారిని తిరుమల తిరుపతి దేవస్థానముల అధికారులైన శ్రీ చదలవాడ కృష్ణమూర్తి గారు ధర్మకర్తల మండలి అధ్యక్షులు మరియు సభ్యుల తరపున, అలాగే డాక్టర్ డి సాంబశివరావు గారు తిరుమల తిరుపతి దేవస్థానముల వారి కార్యనిర్వహణాధికారి గారు, అట్లాగే జేఈఓ గారు పోలా భాస్కర్ గారు, ధర్మ ప్రచార పరిషత్తు కార్యదర్శి గారైనటువంటి ప్రయాగ రామకృష్ణ గారు, అదేవిధముగా తిరుమల తిరుపతి దేవస్థానముల వారి అధికార గణము మరియు విచ్చేసిన అతిరథ మహారథులు, అట్లాగే భక్తజనులు, అట్లా మనందరి తరపున కూడా శ్రీ 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 స్వాముల వారికి ఈ కార్తీక దీపోత్సవం సందర్భంగా హృదయపూర్వక భక్తి శ్రద్ధలతో త్రికరణ శుద్ధిగా ఈ కార్యక్రమానికి మన టీటీడీ తరపున హృదయపూర్వకంగా స్వాగతించుతున్నామండి. హరి ఓం. అదేవిధముగా శ్రీ స్వామివారి పూర్వాశ్రమ పితృపాదులైన శ్రీమాన్ శ్రీ మహామహోపాధ్యాయులు పండిత కేసరి రాష్ట్రపతి పురస్కృత గృహీతులైనటువంటి శ్రీ 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 రాజా ఎస్ గిరి ఆచార్యుల వారికి ఈ పవిత్రమైన సభకు హృదయపూర్వకంగా ఆహ్వానించుచున్నాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రాష్ట్రీయ సంస్కృత సంస్థానమునకు ఛాన్సలర్గా అంటే కులపతిగా పనిచేసి మహామహోపాధ్యాయులు రాష్ట్రపతి పురస్కార గృహీతులైనటువంటి ప్రస్తుతం మంత్రాలయం సంస్కృత విద్యాపీఠ ఉపకులపతి అయినటువంటి విఆర్ పంచముఖి గారికి కూడా మన తిరుమల తిరుపతి దేవస్థానము మనందరి తరపున కూడా హృదయపూర్వక స్వాగతాలు తెలియజేయచ్చు. అదేవిధంగా మంత్రాలయము శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి ఏఏఓ గారు శ్రీమాన్ శ్రీ మాధవ శెట్టి గారు, అదేవిధంగా మేనేజర్ గారు ఎస్కే శ్రీనివాసరావు గారు, అదేవిధంగా దాస సాహిత్య ప్రాజెక్టు డైరెక్టర్ గారైనటువంటి ఇక్కడ మంత్రాలయంలో కె అప్పణాచార్యులు వారు, అదేవిధంగా సంస్కృత విద్యాపీఠంలో ఉన్నటువంటి శ్రీమాన్ శ్రీ ప్రిన్సిపాల్ గారు ప్రాంశుపాలు అయినటువంటి డాక్టర్ ఎన్ వాదిరాజాచార్యులు వారందరికీ కూడా మన తిరుమల తిరుపతి దేవస్థానం తరపున హృదయపూర్వక స్వాగతములు తెలియజేస్తూ, ప్రస్తుతం మన మంత్రాలయము ప్రథమ పౌరులైనటువంటి మంత్రాలయము సర్పంచ్ గారిని కూడా ఆహ్వానించడం అయి ఉంది.
కారణాంతరముగా వారు కొద్దిగా తర్వాత రానున్నారు. అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా మన తిరుమల తిరుపతి దేవస్థానము గురు రాఘవేంద్ర స్వామి మఠం వారి అందరి తరపున కూడా స్వాగతాన్ని వారికి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి వారందరికీ మన తిరుమల తిరుపతి దేవస్థానము అట్లే హిందూ ధర్మ ప్రచార పరిషత్తు తర్వాత మన భక్తాదులందరి తరపున కూడా అందరికీ హృదయపూర్వకంగా పేరు పేరున కూడా స్వాగతం ఈ పుణ్య కార్యక్రమానికి తెలియజేస్తూ ఇప్పుడు స్వామివారి అనుగ్రహంతో అనుమతితో ఇప్పుడు ఈ కార్తీక దీపోత్సవానికి ఒక ప్రాసంగికం, అంటే ఈ కార్తీక దీపోత్సవం ఎందుకు చేయాలి, దాని ద్వారా వచ్చినటువంటి ఫలితం ఏమనేటువంటిది మనందరికి కూడా వారి దివ్య సందేశాన్ని అందించడానికి మన స్వామివారి పూర్వాశ్రమ పితృపాదులైనటువంటి శ్రీమాన్ శ్రీ రాజాయస్ గిరియాచార్యులు వారిని వారి దివ్య సందేశాన్ని ఇవ్వగోరుచున్నాం. క్షమించాలి, దానికి ముందుగా ఈరోజు కార్తీక దీపం కాబట్టి అక్కడ భక్తులందరూ కూడా సహస్ర దీపాలకి ఈరోజు ఒక దీపారాధన చేయాలనే ఉద్దేశంతో ముందుగా మన శ్రీ 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 స్వాముల వారి దివ్యహస్తములతో మన దీప ప్రజ్వలన కార్యక్రమాన్ని చేయుటకు వారిని సాదరముగా ఆహ్వానించుచున్నాను. అదేవిధంగా మన పెద్దలు మేనేజర్ గారు, అప్పణాచార్యులు, మన ప్రాంశుపాలు అందరూ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. జ్యోతిష్మదేన్వాసాదయామి జ్యోతిష్కృతంవాసాదయామి జ్యోతిర్విదంవాసాదయామి భాస్వతేన్వాసాదయామి జ్వలంతేన్వాసాదయామి మల్మలాభవంతేన్వాసాదయామి దీప్యమానాన్వాసాదయామి రాజమానాన్వాసాదయామ్యజస్రాన్వాసాదయామి బృహజ్యోతిషన్వాసాదయామి బోధయంతీన్వాసాదయామి అగ్రతీన్వాసాదయామి ఉద్దీప్యస్వజాతవేదో భగ్నన్నిరరతిం మమ పశోగశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ. వారి దివ్య హస్తములతో ఇక్కడ దీపారాధన జరిగింది కావున భక్తులు ఆ వెనక ఉండే వాళ్ళందరూ కూడా అక్కడ సహస్ర దీప ఆరాధనకై వెళ్ళి దీపమును వెలిగించి మరలా ఇదే వేదికకు వచ్చి ఆసీనులగుదురని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. అందరూ ఒకేసారి కాకుండా వెనకుండే వాళ్ళు మాత్రం ఒకసారి వెళ్ళాలని, మళ్ళీ వారు వచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ స్థానిక టీడీపీ మండల ఇన్ఛార్జ్ అయినటువంటి పన్నగ వెంకటేష్ గారికి కూడా ఈ పుణ్య కార్యక్రమానికి హృదయపూర్వకంగా స్వాగతాన్ని కోరుతూ ఇప్పుడు యథాప్రకారం ముందు చెప్పినట్లుగా ఈ కార్తీక దీపోత్సవ పరమదయాకర శ్రీ పరమేశ్వర పార్వతి హృదయ నమః శివాయ. వారి దివ్య సందేశమును ఇచ్చుటకు ఇక్కడ ఆసీనులైనటువంటి శ్రీ 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 పండిత కేసరి రాజాయస్ గిరియాచార్య వారిని హృదయపూర్వకంగా కోరుచున్నాం. భవతంతాపం రమయన్ సాధుజాతకాన్నే కృష్ణమేఘ కృపాదృష్టివృత్యా పుష్ణాదు మామపి. ప్రథమో హనుమాన్నామా ద్వితీయో భీమ ఏవ చ పూర్ణప్రజ్ఞస్తృతీయస్థో భగవత్కార్యసాధక
ಚಿತ್ರೈ ಪದೈಶ್ಚ ಗಂಭೀರೈರ್ವಾಕ್ಯೈರ್ಮಾನೆ ರಖಂಡಿತೈಃ ಗುರುಭಾವಂ ವ್ಯಂಜಯಂತಿ ಬಾಧಿಶ್ಚಿ ಜಯತೀರ್ಥವಾಕ್ ಅರ್ಥಕಲ್ಪಿತಕಲ್ಪೋಯಂ ಪ್ರತ್ಯರ್ಥಗಜಿಕೇಸರಿ ವ್ಯಾಸತೀರ್ಥಗುರುಭೂಯಾದತ್ಪ್ರತಿಷ್ಠಾರ್ಧಿದ್ದೇ ಪೂಜ್ಯಾಯ ರಾಘವೇಂದ್ರಾಯ ಸತ್ಯಧರ್ಮರದಾಯ ಚ ಭಜತಾಂ ಕಲ್ಪವೃಕ್ಷಾಯ ನಮತಾಂ ಕಾಮಧೇನವೇ. ಸರ್ವಜ್ಞಾಚಾರ್ಯ ಪೀಠದಲ್ಲಿ ಅದನ್ನ ವಿರಾಜಮಾನರಾಗಿರತಕ್ಕ ಶ್ರೀಪಾದಂಗಳವರಲ್ಲಿ ಮೊಟ್ಟ ಮೊದಲು ಪ್ರಣಾಮಗಳನ್ನು ಸಲ್ಲಿಸಿ, ಈ ಒಂದು ಶುಭ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಒಂದೆರಡು ಮಾತುಗಳನ್ನು ನಾನು ಆಡಲು ಉದ್ಯುಕ್ತನಾಗಿದ್ದೇನೆ. ಚೈತ್ರಾದಿ 12 ಮಾಸಗಳ ಪೈಕಿ ನ ಕಾರ್ತಿಕ ಸಮೋ ಮಾಸ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. 12 ತಿಂಗಳ ಪೈಕಿ ಕಾರ್ತೀಕ ಮಾಸಕ್ಕೆ ಸಮಾನವಾದ ಮಾಸ ಇನ್ನೊಂದಿಲ್ಲ ಅಂತ ಪುರಾಣಗಳಲ್ಲಿ ಹೇಳುತ್ತೆ. ಅಷ್ಟೇ ಅಲ್ಲದೆ ಕಾರ್ತೀಕ ಮಾಸದಲ್ಲಿ ಏನು ದೀಪವನ್ನು ಹಚ್ಚುತ್ತೇವೆ ದೇವರಿಗೆ, ಅದಕ್ಕೆ ಸಮಾನವಾದ ದಾನ, ಅದನ್ನು ದೀಪದಾನ ಅಂತಂತಾರೆ. ಆ ದೀಪದಾನಕ್ಕೆ ಸಮಾನವಾದ ದಾನ ಮತ್ತೊಂದಿಲ್ಲ ಅಂತ ಕೂಡ ಹೇಳ್ತಾರೆ. ಕಾರ್ತೀಕ ಮಾಸಕ್ಕೆ ಸಮಾನವಾದ ಇನ್ನೊಂದಿಲ್ಲ. ಕಾರ್ತೀಕ ಮಾಸದಲ್ಲಿ ದೇವರ ಪ್ರೀತ್ಯರ್ಥವಾಗಿ ಹಚ್ಚುವಂತಹ ದೀಪ ಏನಿದಲ್ಲ, ಅದಕ್ಕೆ ಸಮಾನವಾದ ದಾನ ಮತ್ತೊಂದಿಲ್ಲ ಅಂತಾರೆ. ಈ ವಿಷಯಕ್ಕೆ ಹಿಂದೆ ಒಂದು ಘಟನೆ ನಡೀತು. ದೇವತೆಗಳೆಲ್ಲ ಸೇರಿ ಈ ಕಾರ್ತೀಕ ಮಾಸದಲ್ಲಿ ಏನು ದೀಪೋತ್ಸವವನ್ನು ಮಾಡ್ತೀವಲ್ಲ, ಇದರ ಮಹತ್ವವನ್ನು ಜಗತ್ತಿಗೆ ತಿಳಿಸಬೇಕು ಎಂಬ ಉದ್ದೇಶದಿಂದ ಎಲ್ಲ ದೇವತೆಗಳು ಋಷಿಗಳು ಎಲ್ಲ ಸೇರಿ ಒಂದು ವಿಚಾರವನ್ನು ನಡೆಸಿದರು. ಜಗತ್ತಿನಲ್ಲಿ ಎಷ್ಟು ದಾನಗಳಿದೆಯೋ ಆ ಎಲ್ಲ ದಾನಗಳು ಮತ್ತು ದೀಪದಾನ. ದೀಪದಾನ ಅಂದರೆ ದೇವರಿಗೆ ದೀಪವನ್ನು ಹಚ್ಚೋದು ಅಂತ ಅರ್ಥ, ಬೇರೆ ಏನಲ್ಲ. ದೀಪದಾನ ಇದರ ಮಹಿಮೆಯನ್ನು ತಿಳಿಸಬೇಕು ಅಂತೇಳಿ ಒಂದು ತಕ್ಕಡಿಯಲ್ಲಿ ಇಟ್ಟು ಎಲ್ಲ ದಾನಗಳನ್ನು ಒಂದು ಕಡೆಗೆ ಹಾಕಿದ್ರು. ದೀಪದಾನವನ್ನು ಮಾತ್ರ ಒಂದು ಭಾಗಕ್ಕೆ ಹಾಕಿದ್ರು. ಎಲ್ಲ ದಾನಗಳು ಒಂದು ಕಡೆಗೆ ಇದ್ರೂ ಸಹಿತ ಇನ್ನೊಂದು ಕಡೆಗೆ ಕೇವಲ ದೀಪದಾನ ಮಾತ್ರ ಇದ್ರೂ ಸಹಿತ ಈ ದೀಪದಾನವೇ ಬಹಳ ತೂಕವಾಗಿ ಕಾಣ್ತು. ಆವಾಗ ದೇವತೆಗಳೆಲ್ಲ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ದೀಪದಾನಕ್ಕೆ ಸಮಾನವಾದ ದೀಪ ಇನ್ನೊಂದಿಲ್ಲ, ಕಾರ್ತೀಕ ಮಾಸಕ್ಕೆ ಸಮಾನವಾದ ಇನ್ನೊಂದು ಮಾಸ ಇಲ್ಲ ಅಂಥೇಳಿ ಆವಾಗ ಆ ಯಾವ ತುಲಾಭಾರ, ಇತರ ದಾನಗಳಿಗೂ ದೀಪದಾನಕ್ಕೂ ತುಲಾಭಾರ ಕಾರ್ಯಕ್ರಮ ನಡೆಸಿ ದೀಪದಾನಕ್ಕೆ ಸಮಾನವಾದ ದಾನ ಮತ್ತೊಂದಿಲ್ಲ ಅಂಥೇಳಿ ಜಗತ್ತಿನಲ್ಲಿ ಎಲ್ಲರೂ ತಿಳಿದಿದ್ದಾರೆ. ಆದ್ದರಿಂದ ಈ ಯಾವ ಕಾರ್ತೀಕ ಮಾಸದಲ್ಲಿ ದೀಪೋತ್ಸವ ಏನಿದೆಲ್ಲ, ಇದು ಒಂದು ಶ್ರೇಷ್ಠವಾಗಿರ್ತಕ್ಕಂತಹ ಉತ್ಸವ. ಈ ದೀಪವನ್ನು ಹಚ್ಚೋಣದಿಂದ ಏನಾಗುತ್ತೆ ಅಂದರೆ, ದೀಪ ಹಚ್ಚಿದ್ರೆ ಅಂಧಕಾರ ನಿವೃತ್ತಿ ಆಗುತ್ತೆ. ಈಗ ಲೈಟ್ ಹೋಗಿದ್ರೆ ಅಂಧಕಾರ, ಸ್ವಿಚ್ ಹಾಕಿದ್ರೆ ದೀಪ ಬರುತ್ತೆ, ಕತ್ತಲು ಹೋಗುತ್ತೆ. ಆದರೆ ಈ ದೀಪದಿಂದ ಭಗವಂತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಭಕ್ತಿಯಿಂದ ಹಚ್ಚಿದಂತಹ ದೀಪ ಏನಿದೆಯಲ್ಲ, ಈ ದೀಪ ಬರೀ ಈ ಕತ್ತಲೆಯನ್ನು ಕಳೆಯೋದಿಷ್ಟೇ ಅಲ್ಲ, ನಮ್ಮ ಒಳಗೆ ಏನು ಅಜ್ಞಾನ ಎಂಬತಕ್ಕಂಥ ಅಂಧಕಾರ ಇದೆ, ಆ ಅಜ್ಞಾನ ಅಂಧಕಾರವನ್ನು ಕೂಡ ಕಳೆಯತಕ್ಕಂತಹ ಶಕ್ತಿ ಈ ದೀಪದಾನಕ್ಕಿದೆ ಅಂತ ಶಾಸ್ತ್ರದಲ್ಲಿ ಹೇಳ್ತಾರೆ. ಆದ್ದರಿಂದ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಭಕ್ತಿಯಿಂದ ಈ ಗುರುರಾಜರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಈ ದೀಪೋತ್ಸವದಲ್ಲಿ ಪಾಲ್ಗೊಂಡು ನಮ್ಮಲ್ಲಿರತಕ್ಕಂತಹ ಅಜ್ಞಾನ ಎಂಬತಕ್ಕಂತಹ ಕತ್ತಲೆಯನ್ನು ಕಳೆದುಕೊಂಡು ಭಗವಂತನ ಜ್ಞಾನವನ್ನು ಅವಶ್ಯವಾಗಿ ಹೊಂದಬೇಕಾಗಿದೆ. ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಭೂವೈಕುಂಠವಾಸಿ ಆದಂತಹ ಶ್ರೀನಿವಾಸನ ಒಂದು ಕೃಪಾಚಿತ್ತದಲ್ಲಿ ನಡೀತಾ ಇರತಕ್ಕಂಥದ್ದು. ಎಲ್ಲಿ ನಡೀತೇನೆ ಮತ್ತೆ ವೈಕುಂಠದಲ್ಲೇ, ಯಾಕಂದರೆ ಮಂತ್ರಾಲಯಕ್ಕೂ ಕೂಡ ವೈಕುಂಠಕ್ಕೆ ಸಮ ಮಿಗಿಲೆನಿಸುವುದು ಅಂತ ದಾಸರು ಹೇಳಿರೋದ್ರಿಂದ ಭೂಲೋಕದ ಒಡೆಯನಾದಂಥ ಶ್ರೀನಿವಾಸನ ಒಂದು ಆಶ್ರಯದಲ್ಲಿ ನಡೆಯತಕ್ಕಂತಹ ಈ ದೀಪೋತ್ಸವ, ಅದೇ ದಾಸವರ್ಯರು ಹೋಗಲಿರಕ್ಕಂತಹ ಈ ವೈಕುಂಠ ಅಂತೇಳಿ ಮಂತ್ರಾಲಯ ಕ್ಷೇತ್ರವನ್ನು ಹೊಗಳಿದ್ದಾರೆ. ಇಂತಹ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಈ ಒಂದು ಉತ್ಸವ ನಡೆಯುತ್ತೆ ಅಂತಂದರೆ ಇದು ಅತ್ಯಂತ ಶ್ರೇಷ್ಠ ಮಟ್ಟದ ಉತ್ಸವ ಆಗುತ್ತೆ. ಇದರಿಂದ ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ಭಗವಂತ
ಜ್ಞಾನಭಕ್ತಿ ವೈರಾಗ್ಯವನ್ನು ಕೊಟ್ಟು ನಮ್ಮ ಅಂಧಕಾರಗಳನ್ನು ನಾಶ ಮಾಡಿ, ಅಜ್ಞಾನ ಮೂಲಕದ ಅಂಧಕಾರವನ್ನು ನಾಶ ಮಾಡಿ ಭಗವಂತನ ವಿಶೇಷವಾದ ಜ್ಞಾನವನ್ನು ಕೊಡಲಿ ಅಂತ ನಾನು ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ತಿಳಿಸ್ತಾ ಇದ್ದೆ. హరే శ్రీనివాస. స్వామివారి సందేశంలో జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం అనేటువంటి భగవద్గీత వచనం, అట్లాగే కేవలం దీపం అనేటువంటి వెలుగు ప్రకాశం కోసమే కాదు, మనలో ఉండేటువంటి ఒక అజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని తొలగించి మనలో ఎప్పుడైతే జ్ఞానం అనేటువంటిది ఉదయిస్తుందో అప్పుడే మనం ఆ దివ్య పురుషుని దర్శనం మనం పొందుతామనేటువంటి ఒక దివ్య సందేశాన్ని వారు కన్నడ భాషలో వారు మనందరికి కూడా సందేశాన్ని ఇచ్చారు. వారికి మన తిరుమల తిరుపతి దేవస్థానము తరపున హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పణ చేస్తూ, ఇప్పుడు ఈ శ్రీక్షేత్రమైనటువంటి జగద్గురు శ్రీ మధ్వాచార్య మూల సంస్థాన మఠము శ్రీ మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వారి మేనేజర్ గారు ఎస్కే శ్రీనివాసరావు గారు వచ్చి ఇదే దీపోత్సవం పైన 2 మాటలు మాట్లాడతారు. ఎందుకు మేనేజర్ గారు అంటే కేవలం ఒక ఉపన్యాసం కానీ లేకపోతే ఒక సందేశాన్ని, లేకపోతే మనము ఒక ముక్తిని పొందాలంటే కేవలం ఆ స్థానంలో ఉండే వారికేనా అంటే, భగవద్గీతలో చెప్పినట్లు జనకాదులు స్వామివారి సేవచే భక్తి మార్గంతో కూడా వారు కర్మ మార్గాన్ని అనుసరించి భక్తి మార్గంతో మోక్షాన్ని పొంది ఉన్నారనేటువంటి ఉద్దేశంతో ఈ క్షేత్రంలో మన మేనేజర్ గారు స్వామివారి చరణారవింద సేవకులై ఉండి కూడా వారు అదే మార్గంలో వెళ్తున్నారు. కావున వారు దీపోత్సవాన్ని గురించి ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా వారికి హృదయపూర్వకంగా వేదికపైకి ఆహ్వానించున్నాను. మేనేజర్ గారు ఎస్కే శ్రీనివాసరావు గారు. శివాయ హర హర శంకర నమ శివాయ. శ్రీ హరివాయు గురుభ్యో నమః. వేదిక మీద విరాజమానులైనటువంటి శ్రీ 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 సుభదీంద్ర తీర్థ శ్రీపాదుల వారి యొక్క పరమ పవిత్రమైనటువంటి దివ్య చరణాలకు నా యొక్క శిరస్సు వంచి శిరసాష్టాంగ నమస్కృతులు అర్పిస్తూ, పండిత కేసరి మహామహోపాధ్యాయ రాష్ట్రపతి అవార్డు గ్రహీతులు నా యొక్క గురువరేణ్యులైనటువంటి రాజాయస్ గిరియాచార్యుల వారి యొక్క పవిత్ర పాదపద్మాలకు నేను నా యొక్క శిరస్సు వంచి నమస్సుమాంజలి సమర్పిస్తున్నాను. ఆస్తిక మహాశయులరా, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పారు, సాధు సజ్జనులకు ఎప్పుడైనా కష్టం కలిగినప్పుడు వారిని ఉద్ధరించడానికి, దుష్టులను సంహరించడానికి, తర్వాత ధర్మాన్ని పరిరక్షించడానికి యుగ యుగంలో ప్రతి యుగంలో కూడా నేను అవతరిస్తూ ఉంటాను అని చెప్పారు. సంభవామి యుగే యుగే అన్నారు. ప్రతి యుగంలో కూడా వారు జన్మిస్తూ వచ్చారు, అవతరిస్తూ వచ్చారు. మరి నేటి హైందవ జీవన స్థితి ఏమిటి, నేటి భారతీయ జీవన స్థితి ఏమిటి అనేది ఒక్కసారి మనం చాలా గహనంగా ఆలోచించాల్సి ఉంటుంది. ఈరోజు ఒకరోజు విశ్వంలో జగద్గురు స్థానాన్ని అధిష్ఠించినటువంటి హైందవ ధర్మజ్యోతి విధర్మీయత, నాస్తికత పెరిగిపోయి మన ఉనికిని మనం కోల్పోయేటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ సమయంలో మరి ఆ యొక్క భగవద్గీతలో చెప్పినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఏ అవతారాన్ని ఇప్పుడు ఎత్తారు, ఎక్కడ ఉన్నారు, మరి ధర్మ సంస్థాపనం ఇప్పుడు జరుగుతున్నదా అన్నటువంటి విషయానికి వస్తే, మనం వారికి శ్రీకృష్ణ పరమాత్మనికి మనమంతా చెప్పాము, స్వామి యుగ యుగముల నుండి ప్రతి యుగంలో మీరు ఈ యొక్క అవతారణ చేసి దుష్టులను సంహరించి చాలా అలసిపోయారు. ఇక ఆ యొక్క ధర్మకార్యాన్ని మేము చేపడతాము, ఆ ధర్మకార్యాన్ని మేము చేపడతాము గనక సంఘే శక్తి కలౌ యుగే, ఈ యొక్క కలియుగంలో సంఘటన అనేటువంటి శక్తి రూపంలో మనమందరం కూడా ఉండి
మనమందరం కూడా హిందూ నావెల్ల ఎందు ఇందు ముందు ఎల్లా నావెల్ల వందు అనేటువంటి భావనతో ఏకత్రితమై మా యొక్క హిందూ జాతిని పరమ వైభవ స్థాయికి తీసుకెళ్ళి ప్రపంచంలో ఏ శక్తి కూడా మన వైపు కన్నెత్తి కూడా చూడజాలనటువంటి పరమ వైభవ స్థాయికి తీసుకువెళ్ళడానికి మేము సంకల్పించినాము. ఇది మీ భగవత్ కార్యాన్ని మేము చేపడుతున్నామని చెప్పేసి మనమందరం కూడా ఈరోజు సంఘటితమవుతున్నాము. అంటే హిందూ ధర్మ సంఘటన జరుగుతున్నది 1925లో ఈ యొక్క హిందూ సంఘటన కార్యక్రమానికి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఏర్పడింది. 1964లో విశ్వ హిందూ పరిషత్ ఏర్పాటైంది. అదేవిధంగా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాసుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలతో ఉద్భవించినటువంటి మన యొక్క తిరుపతి తిరుమల దేవస్థానం యొక్క ఆధ్వర్యంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఏర్పాటైంది. వీరందరి యొక్క భావన ఒక్కటే, మనందరిలోనూ కూడా ధర్మ జాగృతిని చేయాలి, హిందువులందరినీ కూడా సంఘటితపరచాలనేటువంటి కార్యక్రమంతో ఈరోజు ముందుకెళ్తున్నాము. దానిలో భాగంగా ఈ యొక్క కార్తీక దీపోత్సవాన్ని చేశాము. ఈ యొక్క కార్తీక మాసం కృత్తికా నక్షత్రంలో ఉన్నటువంటిది. ఈ కార్తీక మాసానికి అధిదేవత అయినటువంటి దామోదరుడు మరియు కృత్తికా నక్షత్రానికి అగ్ని నక్షత్రం అని కూడా పేరు. అగ్నికి చాలా ప్రియమైనటువంటి కృత్తికా నక్షత్రం గనక మనమందరం కూడా అగ్నికి ఈరోజు మనము ఆరాధన చేయాలి. చాలా ప్రసన్నమవుతారు ఈ కార్తీక మాసంలో. అందుకే ఈ దీపారాధన, నదీమ తల్లి పూజ, ప్రతి చోట కూడా ఈ దీపారాధన చేయడం వల్ల ఈ కృత్తికా నక్షత్రము అధిదేవత అయినటువంటి ఆ యొక్క అగ్ని నక్షత్రం చాలా సుప్రసన్నమవుతుంది. మనలో ఉన్నటువంటి అజ్ఞానాంధకారాన్ని తొలగింపజేస్తుంది అనేటువంటి భావనతో మనం ఇది చేస్తున్నాము. ప్రతి పండుగను కూడా మనం ఒక విశిష్టమైనటువంటి భావనతోనే చేస్తాము. అందరం కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేద్దాం. మనమందరం కూడా ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొందాం. అదేవిధంగా 25వ తేదీన తుంగభద్ర నదీ తీరంలో శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం తరఫున నదీమ తల్లికి తుంగారతి కార్యక్రమాన్ని చేపట్టాము. మీరందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. హరి ఓం తత్సత్. హరే శ్రీనివాస. ఇంకా ఈ మన దీపోత్సవం ప్రయుక్తంగా సందేశాన్ని ఇచ్చుటకు చాలామంది విద్వాంసుల్ని మేము అనుకొని ఉన్నాము. కారణాంతరంగా స్వామివారి ఈరోజు కైశిక మంగళ ద్వాదశి అయినటువంటి కారణంచే వారికి మఠంలో తులసి పూజ ఉన్న కారణంగా ప్రోగ్రాంని కొద్దిగా కుదించడమైనదని చెప్పడానికి క్షమిస్తూ, ఇప్పుడు మనమందరం కూడా ఎదురు చూస్తున్నటువంటి శ్రీ 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 సుభదేంద్ర తీర్థ స్వాముల వారు మన ఈ కార్తీక దీపోత్సవం ఉద్దేశించి వారి దివ్య అనుగ్రహ సందేశాన్ని ఇవ్వవలసినదిగా హృదయపూర్వకంగా మనసా వాచా కర్మన ప్రార్థిస్తున్నాను. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీనివాసం జగన్నాథం పద్మావత్యా విరాజితం బ్రహ్మాద్యైః వినుతం వందే కులదేవం రమాపతిం. ఆచార్య పవనోస్మాకం ఆచార్యాణి చ భారతి దేవో నారాయణ శ్రీశః దేవి మంగళదేవత. చిత్రైః పదైశ్చ గంభీరైః వాక్యైర్మానైరఖండితైః గురుభావం వ్యంజయంతి భాతిశ్రీ జయతీర్థవాక్. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. సుషమీంద్ర కరాబ్జోత్థం రాఘవేంద్ర గురుప్రియం సుయతీంద్ర గురుం వందే మూలరామార్చనే రతం. సర్వేపి సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు సర్వే సుగుణశాలినః. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఈ కార్తీక మాసం యొక్క ప్రాముఖ్యతను వేద ఇతిహాస పురాణాలలో వేదవ్యాసుల వారు చాలా చక్కగా వివరించారు. న కార్తీక సమో మాసః న కృతేన సమం యుగం నచ వేద సమం శాస్త్రం
నతీర్థం గంగయా సమం అన్నారు. 12 మాసాలలో ఒకటైనటువంటిది కార్తీక మాసం. మిగతా మాసాల కన్నా చాలా శ్రేష్టమైనటువంటిది ఈ కార్తీక మాసం. కార్తీక మాసానికి సమానమైనటువంటి మరొక మాసం లేదు అని చెబుతూ కార్తీక మాసం యొక్క ప్రాముఖ్యతను జగతికి చాటి చెప్పారు వేదవ్యాసుల వారు. ఈ కార్తీక మాసంలో అనేకమైనటువంటి ధర్మాలను విధించారు. అందులో ముఖ్యమైనటువంటి ధర్మం కార్తీక మాసంలో దీపారాధన అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. మీ కార్తీక మాసంలో చేసేటువంటి అన్ని దానాలు, అన్ని సత్కార్యాలకు ఒక తులనం జరిగినప్పుడు ఈ దీపదానం గురించి చెప్పేటప్పుడు ఏకత సర్వదానాన్ని దీపదానాన్ని చైకత అన్నారు. ఒకవైపు అన్ని దానాలు, అన్ని సత్కర్మాలు ఉంచి మరొక వైపు దీపదానాన్ని ఉంచినట్టయితే మిగతా అన్ని దాన సత్కార్యాల కన్నా ఈ దీపదానం అనేటువంటిది చాలా మిక్కిలిది అనేటువంటిది తులనం చేసి ఇదమిత్తంగా తీర్పునిచ్చారు వేదవ్యాసుల వారు. అలాంటి దీపదానం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ దీపంలో భగవంతుని యొక్క స్వరూపం ఎలా ఉన్నది, ఎన్ని రూపాలతో భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అంటే త్రయోదశ స్వరూపైస్తూ జ్యోతిర్దీపగతో హరిహి అన్నారు. భగవంతుడు అన్ని చోట వ్యాపించినప్పటికీ కూడా 13 రూపాలతో దీపంలో ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకునటువంటి శ్రీనివాసు నుండి అభిన్నటువంటి భగవంతుడు ఆ దీపంలో 13 రూపాలతో నివసించాడట. ఒక్క రూపంతో మనం ఆ రూపాన్ని కొలచి ఆ దైవాన్ని, ఆ దైవ అనుగ్రహాన్ని పొందితే మనం పరమార్థులైనప్పుడు 13 రూపాలతో ఇమిడి ఉన్నటువంటి ఒక్క దీపాన్ని మనం వెలిగించినట్టయితే మన జన్మం సార్థకమవుతుంది, మన సాధన విశేషంగా పుణ్యభరితం అవుతుంది అనేటువంటి సందేశం ద్వారా ఈ దీపదానాన్ని కార్తీక మాసంలో ముఖ్యంగా విధించారు మన పూర్వీకులు. అలాంటి దీపదానాన్ని కలియుగ భూవైకుంఠమైనటువంటి వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధానం నుండి మంత్రాలయ క్షేత్రంలో ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమం జరుపుకుంటున్నాము. దీని యొక్క వైశిష్ట్యం ఏమనగా భగవంతుడు కరుణామయుడు. మనం తన చెంతకు వెళ్ళి ఆయనను ఆరాధించి ఆయన పాదాలయందు దీపాలను ఉంచి మన ప్రార్థనలను ప్రార్థించగా భగవంతుడు అనుగ్రహిస్తాడు. అయితే ఆ కరుణామయుడు ఎలా అంటే కుండపోత వర్షంతో అతలాకుతలమైనటువంటి నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లాకు మన మంత్రాలయం భక్తులు రాలేరు. అందువల్ల నేనే వారి చెంతకు వెళ్ళి ఈ పుణ్యాన్ని వారికి అనుగ్రహించాలి, వారిని దీవించాలి అనేటువంటి కరుణామయ స్వరూపంతో భగవంతుడు ఈసారి ఈ యొక్క దీప మహోత్సవాన్ని మంత్రాలయ క్షేత్రంలో జరుపుకుంటున్నాడు. అంటే గోవు దూడ ఉన్నట్టుగా భగవంతుడు గోవు ఉన్నట్టు, గోవు దూడ దగ్గర వెళ్ళినా, దూడ గోవు దగ్గర వెళ్ళినా అందులో ఏ వ్యత్యాసం లేకుండా గోవత్సన్యాయంతో భగవంతుడే కొండ దిగి మన యొక్క ఈ పుణ్య రాశిని మనకు ప్రసాదించడానికి, మన పాపాలను పరిహారం చేయడానికి, మనల్ని దీవించడానికి ఆ కొండ పైన ఉన్నటువంటి 7 కొండల అధిపతి మన దగ్గరకు ఇచ్చేసి మన ఉడతా భక్తితో మనం చేసేటువంటి పూజలను, దీప ప్రజ్వాలనాన్ని స్వీకరించి ఆయన మమ్మల్ని దీవించడానికి వచ్చాడు. అంటే ఇంతకన్నా ఏను కరుణానిధి హరి మత్తేను భకుతాదీనను ಇನ್ನೇನು ಈತನ ರೀಲೆ ಇಚ್ಛಾ ಮಾತ್ರದಲ್ಲಿ ಸುರಿಸುವ ಪಾಲಿಸುವ ನಿರ್ವಾಣ ಮೊದಲಾದ ಲೋಕದಲ್ಲಿ ಅಮತ್ತವರ ನಿಟ್ಟ ఆనందపడిಸುವ అన్నట్టుగా ఆ భగవంతుని యొక్క కరుణాస్వరూపాన్ని మనం ఎంత కొనియాడినా అది అతి తక్కువగానే భావించవచ్చు. అలాంటి భగవంతుడు ఈరోజు ఈ యొక్క భూవైకుంఠాధిపతి కలియుగ కామధేను సదృశులైనటువంటి మంత్రాలయ రాఘవేంద్ర స్వాముల వారు కొలువుదీరినటువంటి తన ఆశీస్సులతో, తన అనుగ్రహంతో జన్మించినటువంటి జగత్ కార్యంలో కంకణబద్ధులైనటువంటి ఆ రాఘవేంద్ర స్వాముల వారి సన్నిధానానికి ఇక్కడ విచ్చేసి ఇక్కడున్నటువంటి సంవిధానాన్ని ఇమ్మడి ముమ్మడి అభివృద్ధి చేసేటువంటి ఒక పుణ్య కార్యం ఈరోజు ఇక్కడ జరిగింది. మన తిరుమల తిరుపతి దేవస్థానం తరపున
ఈ యొక్క సనాతనమైనటువంటి హిందూ సంస్కృతిని పరిరక్షించాలి అనేటువంటి తపనతో సత్సంకల్పంతో ఊరూరా వేరే వేరే జిల్లాల్లో కూడా అక్కడ వెంకటేశ్వర స్వామి పేరుతో ధర్మ ప్రచార కార్యక్రమానికి కంకణబద్ధులై అక్కడక్కడ భక్తుల చేత ఈ ధార్మిక కార్యక్రమాన్ని నడిపించడానికి వారు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. మన హిందూ సంస్కృతి సనాతనమైనటువంటిది. ఈ సంస్కృతికి సాటి మరొక్క సంస్కృతి లేదు. ఈ హిందూ సంస్కృతిలో లేనటువంటిది మరే సంస్కృతిలో కూడా లేదు. హిందూ సంస్కృతిలో ఉన్నటువంటి వైశిష్ట్యం మహత్యం మరే సంస్కృతిలో కూడా లేదు అనేటువంటిది మనం అందరం కూడా గుర్తించాలి. మనమందరం హిందువులం. హిందూ ధార్మిక భావనాన్ని మనం పెంపొందించుకోవాలి. ఇది ఎవరి కోసమో ఇంకొకరి కోసమో డంబాచారాని కోసం చేసేటువంటి ఆచరణ కాదు. ఇది మన కోసం మనందరి కోసం చేసేటువంటి ఆచరణ. దీని ద్వారా మనలో ఉన్నటువంటి పాపాలన్నీ పరిహారం అవుతాయి. మనకు పుణ్యం అనేటువంటిది భగవంతుడు ప్రసాదిస్తాడు. మమ్మల్ని దీవిస్తారు. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా పిల్లల్ని, మా స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ కూడా చల్ల చూపుతో చూస్తూ మమ్మల్ని అనుగ్రహిస్తాడు అనేటువంటి శుద్ధ సాత్విక భావన మనలో ఉండాలి. అలాంటి భావనతో మనమందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మనందరికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యానికి ఏ రకమైనటువంటి పుణ్యమో, మంత్రాలయంలో స్వయం సేవకులుగా సహాయం అందించినటువంటి వారికి అదే పుణ్యం, ఉపన్యాసం చేసేటువంటి మాకు అదే పుణ్యం, వినేవారికి మీకు అదే పుణ్యం. ఈ పుణ్య కార్యంలో సమానమైనటువంటిది పుణ్యం అనేటువంటిది భగవంతుడు ఈక్వల్గా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. కనుక ఈ సమానమైనటువంటి పుణ్య భాజులం మనం అందరం కాదాం. ఈ యొక్క హిందూ సంస్కృతిని మనం ఎప్పుడూ కూడా వీడకూడదు. దీన్ని సక్రమంగా పాటించాలి. మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు, మన వంశ పరంపరంగా ఈ యొక్క సంస్కృతిని నమ్ముకుంటూ ఇందులో అన్ని శ్రేయస్సులను పొందుతూ వారి ఉద్ధృతులయ్యారు. గనక మనం ఈ సనాతనమైనటువంటి హిందూ సంస్కృతిని మనం కూడా మన ముందు తరానికి చాటి చెప్పాలి అనేటువంటి సందేశాన్ని ఈ సందర్భంలో చెబుతూ ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి మనందరినీ కూడా తన చల్లటి కృపాదృష్టితో చూస్తూ దేశాన్ని సుభిక్షంగా సస్యశ్యామలంగా సుఖశాంతితో అందరినీ దీవించుగాక అని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. దీపః జ్యోతిః పరం బ్రహ్మ దీపః సర్వతమోపహః దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపనమోస్తుతే. దీపం జ్ఞానానికి చిహ్నం. తమసోమా జ్యోతిర్గమయ అని నిత్యం మనం ప్రార్థిస్తాం. విశేషించి కార్తీకంలో దీపారాధన, అది సోమవారం నాడు సంధ్యా సమయంలో చేయటం మరింత పరమ పవిత్రమైనటువంటి అంశం. ఎన్ని నిమిషములు దైవత సన్నిధి వెలుగంగజేయు జనుడు ప్రదీపంబు అన్ని సురవత్సరములు సుఖోన్నతి సన్నుతుల నాతడొప్పు దివమున్ అని భారతోక్తి. దేవతా సాన్నిధ్యంలో మనుష్యుడు ఎన్ని నిమిషాలు దీపం వెలిగేట్లుగా చేస్తాడో అన్ని దివ్య సంవత్సరాలు స్వర్గంలో సుఖంగా కీర్తిమంతుడై ఉంటాడు అని చెప్పి వ్యాసుల వారి యొక్క హృదయం. సంధ్యాకాలంలో దీపం వెలిగించి, దీపజ్యోతియే పరబ్రహ్మము, దీపము సకల తమస్సులను హరిస్తుంది, దీపంతో సర్వాన్నీ సాధించవచ్చు, సంధ్యాదీపమా నీకు నమస్కారం అని చెప్పి పూర్వం దీపారాధనం చేసి దానివల్ల కలిగినటువంటి పుణ్యంతో నహుషుడు బ్రహ్మసభకు పోయాడు అని చెప్పి మనం గుర్తు చేసుకోవాలి. ఈనాడు పరమపూజ్యులైనటువంటి సుఖబోధేంద్ర తీర్థస్వాముల వారి దివ్యమైనటువంటి మంత్రమయమైనటువంటి అనుగ్రహ భాషణంతో శ్రీకారం చుట్టుకున్నటువంటి ఈ శతాధిక సహస్ర సంఖ్యాత్మక దీపోత్సవం అనేటువంటి వెలుగులు మనకి ఎంతో అనుగ్రహాన్ని పంచుతాయి. పూర్వం అరుంధతికి గాయత్రి, సావిత్రి, సరస్వతి అనేటువంటి ముగ్గురు జ్యోతిరుపాసన అంటే దీపారాధన విధానం ఎలా చేయాలో నేర్పారు. దాని ప్రభావం వల్ల ఆమెకు సప్తర్షి మండలంలో స్థానం లభించింది. అటువంటి కథలెన్నో దీపారాధన ప్రాశస్త్యాన్ని వినుతిస్తూ ఉన్నాయని చెప్పి ఆ సత్యాలను మహాత్ములు మనకు గుర్తు చేశారు.
ఈ కార్తీక మాసంలో శివకేశవులను అభేదంగా భావిస్తూ దీపారాధనం చేస్తారు. ఈశ్వరుడు దీపారాధనం చేత పరమతుష్టుడవుతాడు. మహాశ్మశానంగా ఆనందవనంగా కీర్తింపబడేటువంటి కాశీలో ఆదిశేషుడు తన సహస్ర ఫణముల మీద ఉండేటువంటి మణులనేటువంటి జ్యోతులతో లింగానికి కాంతులు వచ్చేట్లుగా చేసి పుణ్యాన్ని పొందుతూ ఉన్నట్ట. ఆ శక్తితో ఆయన చక్కగా భూమండలాన్ని మోసేటువంటి బాధ్యతను వహించాడుట. దీపాన్ని ముఖ్యంగా ఆవు నెయ్యితో వెలిగించాలి, లేదా కొబ్బరి నూనె, తిలతైలం వినియోగించవచ్చు. దేవతలందరికీ అదే ప్రీతికరం. అయితే కార్తికే విష్ణుమూర్తి అగ్రే దీపదానం దివం వ్రజేత్. భగవత్ సన్నిధిలో దీపారాధనం చేస్తే స్వర్గప్రాప్తి, దివం వ్రజేత్, స్వర్గప్రాప్తి కలుగుతుంది అని ప్రబోధింపబడింది. కార్తీకంలో మాసమంతా జ్యోతులు వెలిగించడం మహాపుణ్యప్రదం. త్రిపురాసుర వధ జరిగినప్పుడు అందరూ దీపాలు వెలిగించారు. శంకరుడు కార్తీక పూర్ణిమ నాడు త్రిపురాసుర సంహారం చేశాడు ఆ వెలుగుల్లో. కనుక ఈ కార్తీక శుద్ధ పక్షం అంతా కూడా శివలింగార్చన భక్తి తత్పరతతో భక్త బృందాలు ఉంటారు. వారి యొక్క పాదపద్మములకు వారి యొక్క పండిత ప్రకాండులు, మహానుభావులు, మహావిద్వాంసులైనటువంటి వారి పితృపాదులు, మహానుభావులు వారి యొక్క పాదపద్మచరణ సన్నిధికి విచేసినటువంటి మహానుభావులందరికీ కూడా సాదర శతప్రణామములతో న కార్తీక సమోమాసః న దేవః కేశవాత్ పరం న వేద సమం శాస్త్రం న తీర్థం గంగయా సమం న చ వేద సమం శాస్త్రం న తీర్థం గంగయా సమం. పవిత్ర కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో స్నానం, ఉపవాసం, దీపం ప్రధానమైనటువంటివిగా భావిస్తుంటారు. మాసములు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఈ కార్తీక మాసంలో జనులు ఆచరించేటువంటి పుణ్యకార్యక్రమాలు అత్యద్భుతంగా మనకందరికీ కూడా కనిపిస్తాయి. అందుకనే కార్తీక మాసం మాసములలో 8వ మాసంగా కీర్తించబడుతుంది. ఈ కార్తీక మాసానికే దామోదర మాసము అనేటువంటి పేరు. కార్తీక మాసం శివకేశవులకు ఆరాధనీయమైనటువంటి దివ్యమాసంగా కీర్తించబడుతూ ఇద్దరికీ కూడా ముఖ్యమైనటువంటి మాసంగా భక్తాదులందరూ కూడా భక్తి ప్రపత్తులతో తెల్లవారుజామున లేచి స్వామివారి యొక్క దివ్య పూజా కైంకర్యములతో, ఉపవాసములతో తమ యొక్క శరీరాన్ని శుద్ధిపరుచుకునేటువంటి దివ్యమాసంగా పెద్దలంతా కూడా చెబుతుంటారు. అందుకనే గంగయాసమం. ఈ కార్తీక మాసంలో పవిత్రత ఏమిటయ్యా అంటే దీపావళి దగ్గర నుంచి తిలే లక్ష్మీ జలే గంగా. దీపారాధన ఎందుకు చెయ్యాలయ్యా అంటే తైలంలో లక్ష్మీదేవి నివసిస్తుంది, నీళ్లల్లో గంగాదేవి ఉంటుంది. కాబట్టే దీపారాధన చేసినందువల్ల లక్ష్మికి ఆహ్వానం పలుకుతూ గంగలో స్నానం చేసినటువంటి విధంగా భావించేటువంటి హైందవ సంస్కృతి మనదంతా కూడా. అందుకని కార్తీక మాసం వస్తే భక్తాదులు ఎక్కడ స్నానం చేసినప్పటికీ కూడా ఆ గంగాదేవి యొక్క దివ్యానుగ్రహాన్ని పొందగలుగుతుంటారు. ప్రాతస్నాత్వా శుచిర్భూత్వా దీపం దద్యాత్ ప్రయత్నతః తేన పాపాని నశ్యేయుః తమాంసీవ భగోదయే. శాస్త్రకారులు చక్కగా చెప్పారు. ప్రాతస్నాత్వా, ఈ మాసంలో వైశిష్యం ప్రాతకాలంలో లేచి స్నానం చెయ్యటం.
అందుకే మనం చూస్తూ ఉంటాం, ఏ ఇళ్లల్లో చూసినప్పటికీ కూడా శుచిర్భూతులై ఇంటి ముందు దీపకాంతులతో ఈ గృహమంతా కూడా వెలుగుతుంటుందంతా కూడా. ప్రాతస్నాత్వా శుచిర్భూత్వా. ఈ మాసంలో ఉండేటువంటి శౌచం అన్ని మాసాలలో మనందరికీ కూడా కనపడదు. దీపం దద్యాత్ ప్రయత్నతః. మన ప్రయత్నాన్ని అనుసరించి, శక్తిని అనుసరించి పరమాత్మునికి దీపం పెట్టాలి. ఎందుకయ్యా? తమసోమా జ్యోతిర్గమయా. చీకటిని హరించేది దీపం, అజ్ఞానాన్ని హరించేది దీపం, విజ్ఞాన జ్యోతులు ప్రసరించేటువంటి దీపం. కాబట్టి ఆ దీపజ్వాల జ్ఞానానికి చిహ్నంగా మనమంతా కూడా భావిస్తున్నాం. అందుకనే ఈ దీపారాధన చెయ్యాలి. ఈ కార్తీక మాసంలో దీపంలో లక్ష్మీదేవి ఉంటుంది అని చెప్పి అంటుంటారు. తేన పాపాని నశ్యేయుః. ప్రస్తుత కాలంలో ఏమి ఫలితం అనేటువంటి రోజులు ఇవన్నీ కూడా. అందువల్ల ముందు పాపం పోతుంది. మనకు కలియుగంలో తెలిసి చేసేవి, తెలియక చేసేటువంటి పాపములు చాలా ఉంటాయి. కాబట్టి పాపములు పోయేటువంటి దివ్యమాసం ఇదంతా కూడా. అందువల్ల తమాంసీవ భగోదయే. సూర్యుడు ఉదయిస్తే చీకటి ఏ విధంగా మాయమవుతుందో అదే విధంగా ఈ మాసంలో ఇవి ఆచరించినందువల్ల నీ యొక్క పాపం పోయి కొంతలో కొంతైనప్పటికీ కూడా పుణ్యార్జితమైనటువంటి పవిత్రమైనటువంటి దేహం కలిగినటువంటి వాడు అవుతావు అని చెప్పి అంటున్నారు. అందుకనే ఈ మాసం పవిత్రంగా భావిస్తుంటారు. తులారాశిం గతే సూర్యే గంగా త్రైలోక్య పావని సర్వత్ర ద్రవరూపేణ సా సంపూర్ణ భవేత్తథా. ఈ గంగకు ఎందుకు పవిత్రతమంటే తులారాశిం గతే సూర్య. సూర్యుడు ఈ మాసంలో తులారాశికొస్తాడు కాబట్టే ఈ గంగాదేవి త్రైలోక్య పావని, మూడు లోకాల్ని పావనం చేస్తుంది అని చెప్పి అంటుంటారు. ఈ సమయంలో అత్యంత ద్రవరూపం కలిగినటువంటిది ఈ గంగాదేవి అన్ని చోట్ల ఎక్కడెక్కడైతే జలం ఉంటుందో దానిలో తమ యొక్క శక్తిని అనుసరించి అందరికీ కూడా సంపూర్ణ భవేత్తదా, సంపూర్ణమైనటువంటి పుణ్యాన్ని చేస్తుంది. నదులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా గంగానదికి ఉన్నటువంటి పావిత్ర్యం దేనికి కూడా లేదు. అందుకనే గంగే చ యమునా చైవ. ఈ శ్లోకం మనకందరికీ వచ్చినప్పటికీ ప్రప్రథమంగా చెప్పబడేటువంటి మహానది గంగానది. ఈ గంగ అత్యంత పవిత్రంతో పాపములు నశింపచేసేటువంటి దివ్యనదిగా కీర్తించబడింది. ఎందుకయ్యా అంటే విష్ణు పాదోద్భవీం గంగా, విష్ణువు యొక్క పాదాల దగ్గర నుంచి ఉంది, శివుని యొక్క శిరస్సులో ఉంది. అటువంటి నది ఈ భూలోకంలో భగీరథుని వల్ల భాగీరథి అయి మనందరినీ కూడా తరింపచేస్తుంది. కాబట్టి మనము కాశీదాకా, ఏ హరిద్వారు దాకా వెళ్ళకుండా ఈ కార్తీక మాసంలో ఏ జలంలో స్నానం చేసినప్పటికీ కూడా ఆ నది యొక్క పుణ్యం కలిగి మనమంతా కూడా చరితార్థులమవుతాం. అందుకోసమే ఇప్పుడు స్నానం అని చెప్పి అన్నారు. కొన్ని చోట్ల ఈ కార్తీక మాసంలో ఏకాహం కుర్యాత్, ఏకాహం చేస్తారు. అంటే ఈరోజు 8 గంటలకు మొదలుపెట్టి నామజపం రామ రామ కృష్ణ కృష్ణ శివ శివ గోవింద, మనకు నచ్చినటువంటి నామజపము మొదలుపెట్టి ఒకరోజు చేసేటువంటి దాన్ని ఏకాహము అని చెప్పి అంటారు. మన ఆంధ్ర ప్రాంతంలో కూడా శైవ దేవాలయంలో, విష్ణు దేవాలయంలో ఇటువంటి దవ్య కార్యక్రమాలన్నీ ఈ కార్తీక మాసంలో జరగటం చాలా విశేషమైనటువంటిది. కలియుగంలో నామ జపం కంటే మించినటువంటిది లేదు.
ఆ జపం ఎప్పుడు జరుగుతుందయ్యా అంటే ఈ మాసంలోనే జరుగుతుంది. నామస్మరణాత్ అన్యోపాయం భవతరణే. ఈ సంసారం అనేటువంటి సముద్రాన్ని దాటాలి అంటే నామస్మరణ కంటే మించింది కలియుగంలో లేదు. అందుకనే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. ఉపనిషత్తులో చాలా బాగా చెప్పారు. అందుకనే 16 అక్షరములు గల్గిన దివ్యనామంబు ఈ నామంబు ఎవని నోట పలుకుచుండునో కలిభయము లేదు కలిభయము లేదు కలిభయము లేదు. నామజపము యొక్క గొప్పతనం అటువంటిదే కాబట్టి సదా నామజపం కుర్యాత్. పవిత్రమైనటువంటి మంత్రాలయ క్షేత్రం, రాఘవేంద్రుని యొక్క పుణ్యధామం, మహానుభావుల యొక్క దివ్య సందర్శనం, ఈ దీపము యొక్క వెలుగులో మనము ఈరోజు చాలా పుణ్యం చేసినటువంటి వాళ్ళం కాబట్టే ఈ సన్నిధానానికి వచ్చాం. ఈ సన్నిధానంలో ఇట్టా ఉండగలుగుతున్నాం. ఈ మహానుభావుల యొక్క పాదపద్మముల యొక్క నీడలో వీటన్నిటినీ కూడా చూడగలుగుతున్నాం మనమంతా కూడా. అటువంటి పుణ్యం మనందరినీ కూడా రక్షించుగాక. అందుకనే తెలుగులో చక్కగా చెప్పారు, దీపము కలిగిన ఇంటిలో దాపున శ్రీలక్ష్మి చేరి ధనములనిచ్చున్. సాయంకాలం దీపం అందుకే చేస్తారు. ఈ దీపారాధన వల్ల లక్ష్మికి స్వాగతం పలుకుతాం మనమంతా కూడా. లక్ష్మీ కళ ఉండాలి ఎప్పుడైనా గృహానికంతా కూడా. అటువంటిది స్త్రీలు ఏ ఇంట దీపారాధన చేస్తుంటారో లక్ష్మీదేవి అక్కడే వాసం చేస్తుంది అని చెప్పి అంటారు. కాపాడుచుండు మననా కాపాడుచుండు మనుజుల పాపాలను పారద్రోలి పాలించు సుమీ. దీపారాధన చేసినందువల్ల ఇంత ఫలితంటండి అంతా కూడా. దీపము కలిగిన ఇంటిలో ఎక్కడైతే దీపం కనిపిస్తూ ఉంటుందో లక్ష్మీదేవి అక్కడ వాసం చేస్తూ మనము చేసినటువంటి పాపాల్ని పోగొట్టి మనకు లక్ష్మీ కటాక్షం కలిగిస్తుంది అని చెప్పి అంటున్నారు. దీపారాధన చేసిన పాపములు నశించి పుణ్య ఫలము లభించున్. కాపాడబడుదురెప్పుడు శ్రీ పార్వతి సాక్షిగాను స్థిరపడు బతుకున్. అచ్చ తెలుగులో అందరికీ అర్థమయ్యేటట్టుగా చక్కగా చెప్పారు. దీపారాధన చేసిన ఏ ఇంట్లో దీపారాధన చేస్తామో పాపములు నశించి. ఇక్కడ గొప్పతనం ఏమిటంటే ఎన్నోసార్లు అనుకుంటున్నాం పాపములు నశించి పాపములు నశించి అని చెప్పి. అంటే ఈ కార్తీక మాసంలో పాపములు దీని చేత నశిస్తాయి అనేటువంటి భావాన్ని మనమంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. పుణ్య ఫలము లభించున్ కాపాడబడుదురెపుడును. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతోనే కాపాడబడతారు శ్రీ పార్వతి సాక్షిగాను. దీనికి సాక్ష్యవరయ్యా అంటే మహాదేవి పార్వతి సాక్షి. స్థిరపడు బతుకున్. బతుకుకు స్థిరం ఎప్పుడు వస్తుందండి? ధనము సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. లేకపోతే బతుకులో స్థిరము లేదు. ఎన్ని మాటలు చెప్పినప్పటికీ కూడా ఆ మహాతల్లి యొక్క దివ్యాకరుణ కటాక్ష సంపన్నత చేతనే స్థిరము కలుగుతుంది కానీ ఇంకేమీ కూడా లేదు. అందువల్ల పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో దీపారాధన చెయ్యటం, రెండవది స్నానం చెయ్యటం, మూడోది ఉపవాసం చెయ్యటం. నిన్నంతా ఏకాదశి ద్వాదశి ఈ తిథులన్నీ పుణ్యతిథులంతా కూడా. ఏకాదశి ఎంత పవిత్రమంటే ఏకాదశి నాడు ఎవరైతే ఉపవాసం చేస్తారో
విష్ణులోకం సగచ్చతి. విష్ణులోకానికి వెళ్తారు అంటున్నారు. మన భూలోకంలో కూడా కొంతకాలము సకల జనులు ఏ ఆహారం తీసుకోకుండా ఏకాదశి వ్రతం చేశారు అని చెప్పి మన పురాణాలన్నీ చెప్పేటువంటి మాట. అంతటి మహత్యం కలిగినటువంటిది ఈ ఏకాదశి అనేటువంటి పవిత్ర తిథి. అందులో శుక్లపక్షంలో వచ్చేటువంటి తిథి. మరి ఈ కార్తీక మాసంలోనే క్షీరాబ్ది ద్వాదశి, విష్ణువుకు సంబంధించినటువంటి దివ్యమైనటువంటి తిథి. ఆ రోజున ఉసిరిక వృక్షాన్ని పూజ చేస్తాం మనం. ధాత్రీం పూజాం కరిష్యామి. ఎందుకండి ఈ సమయంలోనే విటమిన్ సి తక్కువగా ఉంటుంది మనందరికీ కూడా. అందువల్ల ఈ తులసి కాయలో దీపారాధన చేయటం వల్ల కానీ, ఆ తులసి చెట్టు గాలి తగలడం వల్ల కానీ, తులసి ఫలాన్ని స్వీకరించడం వల్ల కానీ అనారోగ్యం కలగకుండా ఆరోగ్యం కలుగుతుంది అనేటువంటి దివ్య భావన చేతనే తులసి చెట్టు కింద భోజనం, వన భోజనం కదా, ఉసిరి చెట్టు కింద భోజనం. అందుకని ఉసిరిక చెట్టు అది ఆ ధాత్రి ఆమలక వృక్షం. తులసి కూడా పవిత్రమైనటువంటిది. తులసి పూజ చేస్తుంటాం క్షీరాబ్ది ద్వాదశిలో కూడా. అందువల్ల ఇన్ని పవిత్రమైనటువంటివన్నీ కూడా ఈ మాసంలోనే వస్తాయి. కాబట్టే వనభోజనములంటే ఎక్కడెక్కడో కూర్చుని మాటలు చెప్పుకుంటూ చెట్ల కింద తినటం బానే ఉంటుంది, కానీ భక్తితో కూడి ఉండాలి, పరమాత్ముని యొక్క అనుగ్రహంతో కూడి ఉండాలి, పరమ పవిత్రమైనటువంటి భక్తి కార్యక్రమంతో ఇవన్నీ కూడా చెయ్యాలి. అందుకే మనము దీపారాధన చేసినంత మాత్రాన మనకే కాదండి, మన ఇంట్లో దీపారాధన చేస్తే ఎంత ఫలితమో శాస్త్రం చెబుతుంది. కీటాహ పతంగాహ మశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగినః. ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత చెబుతున్నాడు. మన ఇంటిలో దీపారాధన చేసినా, ఎక్కడ చేసినా కీటకములు 84 లక్షల జీవరాశుల్లో కీటకములు, పతంగములు, తరువాత ఈ దోమలు, వృక్షములు, ఇవన్నీ దీపారాధన చూస్తే చాలు, దీపపు కాంతి వాటి పైన పడితే చాలు, ఎక్కడున్నా జలంలో కానీ స్థలంలో కానీ ఎక్కడున్నప్పటికీ కూడా మరల జన్మ ఉండదు అని చెప్పి అంటున్నాడు. అంటే వాటికే అంత ఫలితం కలిగినప్పుడు మనకెంత ఫలితం కలుగుతుందండి? అత్యద్భుతమైనటువంటి మహాపుణ్యం కలుగుతుంది. కాబట్టే కార్తీక మాసంలో వీటన్నిటినీ కూడా ఆచరించమన్నారు. ఈ దీపదానం వల్ల ఇందాక పెద్దలు చెప్పారు, గిరిరాజాచార్యుల వారు దీపదానం చెయ్యాలి. ఈ దీపదానం వల్ల కూడా మహత్తరమైనటువంటి ఫలితం కలుగుతుంది. సాధారణంగా దీపం పెడతాం కానీ దీపదానం మనం అంతా కూడా చేయం. దీపదానం చేస్తే కూడా ఉత్తమమైనటువంటి మహా ఉత్కృష్టమైనటువంటి జన్మ ప్రాప్తిస్తుంది అని చెప్పి అంటున్నారు. ఇంకా దీనివల్ల మానవుడికి వచ్చేటువంటి శక్తి ఏమిటి? ప్రజ్ఞా ఆయు బలం చైవ ధైర్యం సంప్రదాయశ్చ వివర్ధనం జాతిస్మరత్వం మోక్షం చ దీపదర్శనమాత్రతః. ఈ మాసంలో దీపాన్ని దర్శించినందువల్ల ఇంత శక్తి కలుగుతుందన్నారు. అది ఏమిటయ్యా అంటే ప్రజ్ఞా. చాలా గొప్పదండి. విజ్ఞానం ప్రజ్ఞానం అంటున్నారు. మహాజ్ఞానం ఇది అందరికీ సామాన్యమైనటువంటిది కాదు. ప్రజ్ఞ, ఆయు, బలం, ధైర్యం, సంప్రదాయస్య వర్ధనం. ప్రస్తుత కాలంలో ఇదే తక్కువగా ఉంది. ఎవరూ సాంప్రదాయాన్ని నిలబడల్లా. అటువంటి సాంప్రదాయం బాగుండాలి. బొట్టు ఉండాలి, కట్టు ఉండాలి, జుట్టు ఉండాలి. ఇది శాస్త్ర నిబద్ధన. ఒక దేవాలయంలో పనిచేసేటువంటి అర్చకుడు కానీ ఎవరన్నా హైందవ ధర్మంలో నివసించేటువంటి వాళ్ళందరికీ కూడా సాంప్రదాయంగా ఇవన్నీ కూడా పెట్టారు. ఆ సాంప్రదాయాన్ని మనమంతా కూడా బతికించాలి. మన హైందవ సంస్కృతిలో భాగమైనటువంటి దీన్ని మనమంతా కూడా నిలపాలి.
అందువల్ల ఇవన్నీ కూడా వృద్ధి అయి మనకందరికీ కూడా ముందుగా ఆరోగ్యం భవేత్, ఆరోగ్యం కలుగుతుంది అని చెప్పి అంటున్నారు. అందుకనే ఈ మాసాన్ని ఎవరైతే పవిత్ర మాసంగా చక్కగా కీర్తిస్తూ ఉంటారో, కార్తీక ఖలువై మాసః సర్వమాసేషు చోత్తమం, అస్మిన్ మాసే త్రయత్రింశద్దేవాః సన్నిహితామునే. ఈ కార్తీక మాసాన్ని గురించి చెబుతూ, ఈ కార్తీక మాసము సర్వమాసముల్లో కంటే కూడా ఉత్తమము. ఈ మాసంలో ఎవరైతే స్వామిని తలుస్తూ ఉంటారో, ఎవరైతే గానం చేస్తూ ఉంటారో, ఎవరైతే పూజ చేస్తూ ఉంటారో వాళ్ళ దగ్గరకు త్రయత్రింశద్దేవతాః, 3 కోటి దేవతలంతా కూడా ఉండి అనుగ్రహాన్ని ఇస్తారు అని చెప్పి అంటున్నాడు. ఈ మాసము యొక్క గొప్పతనం ఆ విధంగా ఉంటుంది కాబట్టి ప్రజలంతా కూడా ఈ మాసాన్ని ఉత్తమ మాసంగా స్వీకరిస్తారు. అదే శివుడినైతే చూడండి, నీలకంఠుని శిరస్సుపై నీళ్లు జల్లి పత్రి ఇసుమంత ఎవ్వాడు పారవైతూ కామధేనువు వాడింట కాడిపసరా అల్ల సురశాఖ వానింట మల్లె చెట్టు. స్వామికి అభిషేకం చేసినందువల్ల ఇటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్పి అంటున్నారు. నీలకంఠుని శిరస్సుపై నీళ్లు చల్లాలి. స్వామికి ఇంత పత్రి మారేడు దళములు వేస్తే కూడా అత్యద్భుత పుణ్యము అని చెప్పంటున్నారు. పవిత్రమైనటువంటి ఈ మాసంలో ఇవన్నీ కూడా చేసి భగవదనుగ్రహాన్ని పొంది ఈ పుణ్యధామములో మనమంతా కూడా తరించదముగాక. స్వస్తి. లక్ష్మీరమణ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈరోజు కార్తీక దీప ఆరాధన సందర్భంగా విచ్చేసినటువంటి అందరికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానము తరపున హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పించి, ఎక్కడైతే నదీ తటములలో సుప్రసిద్ధ క్షేత్రాలలో ఈ కార్తీక దీపము మొదలైనటువంటి ఒక పవిత్ర కార్యక్రమాలని ఏర్పాటు చేస్తారో అక్కడ మన హైందవ సనాతన సంస్కృతి మరియు ధర్మమునకు సంబంధించిన సకల అనుకూలములు కూడా ఏర్పడతాయని చెప్పి, ఎందుకంటే క్షమించాలి, కీబోర్డు అంటే తదుపరి కార్యక్రమం సంగీత కార్యక్రమానికి విచ్చేసినటువంటి పవన్ కుమార్ గారు ఎక్కడున్నా కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ, హైదరాబాద్ నుండి విచ్చేసినటువంటి వారికి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానముల వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమానికి ఇప్పుడు తదుపరి కార్యక్రమం చంద్రశేఖరః. దాశరథి కరుణాపయోనిధి భద్రాచల రామదాసు రచించిన దాశరథి శతకం పద్యాలు డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గానం వ్యాఖ్యానంతో ప్రతి మంగళవారం రాత్రి 8:30 తిరిగి గురువారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ రఘురామ చారు తులసీదళదామ సమక్షమాది శృంగార గుణాభిరామ. దాశరథి కరుణాపయోనిధి భద్రాచల రామదాసు రచించిన దాశరథి శతకం పద్యాలు
ప్రతి మంగళవారం రాత్రి 8:30 తిరిగి గురువారం మధ్యాహ్నం 3 గంటలకు మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో. వచ్చెను అలమేలు మంగా, వచ్చెను అలమేలు మంగా, ఈ పచ్చల కడియాల పణతి చలంగా. వచ్చెను అలమేలు మంగా, ఈ పచ్చల కడియాల పణతి చలంగా. వచ్చెను అలమేలు మంగా. బంగారు చేది విటీలు పూని శృంగారవతులు వేవేలు రాగా రంగై. శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు డిసెంబర్ నెల 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ప్రతిరోజు వాహన సేవలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి, తరించండి.
శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ వసిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వానరోచనాయ తస్మై వకారాయ నమః శివాయ. శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారి సన్నిధిలో ఈ భక్తి సంగీత విభావరి కార్యక్రమాన్ని రసజ్ఞులైనటువంటి శ్రోతలందరి కోసం సవినయంగా సమర్పిస్తున్నాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామనామ వరాననే జయతు జయతు మంత్రం జానకీ ప్రాణమంత్రం ప్రణవనిలయమంత్రం వేదశాస్త్రైకమంత్రం పావనినుతమంత్రం పార్వతీస్తోత్రమంత్రం రఘుపతి నిజమంత్రం రామ రామేతి మంత్రం సంసార సాగర భయాపహ విశ్వమంత్రం సాక్షాన్ ముముక్షు జనసేవిత సిద్ధమంత్రం సారంగహస్త ముఖహస్త నివాసమంత్రం కైవల్యమంత్రమనిశం భజ రామమంత్రం భజ రామమంత్రం శత్రుచ్ఛేదైకమంత్రం సకలముపనిషద్వాక్య సంపూజ్యమంత్రం సంసారోత్తారమంత్రం సమధిక సమత్సంగ నిర్యాణమంత్రం సర్వైశ్వర్యైకమంత్రం
వ్యసన భుజగ సందష్ట సంప్రాణమంత్రం జిహ్వే శ్రీరామమంత్రం జప జప సతతం జన్మ సాఫల్యమంత్రం శ్రీరామ్ 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 పాహి పాహి మా. నీ కొండకు నీవే రప్పించు. నీ కొండకు నీవే రప్పించుకో ఆపద మొక్కులు మాచే ఇప్పించుకో. నీ కొండకు నీవే రప్పించుకో నీ కొండకు నీవే రప్పించుకో ఆపద మొక్కులు మాచే ఇప్పించుకో నీ కొండకు నీవే రప్పించుకో. ఓ తిరుపతి వెంకటేశ ఓ తిరుపతి వెంకటేశ ఓ శ్రీనివాస నీవిచ్చిన ఈ జన్మకు విలువ కట్టుకో నీ కొండకు నీవే రప్పించుకో ఆపద మొక్కులు మాచే ఇప్పించుకో నీ కొండకు నీవే రప్పించుకో. కొండంత సంసారం మోయలేని మానవులం కొండంత సంసారం మోయలేని మానవులం ఏడు కొండల నెక్కి రమ్మంటే రాలేము కొండంత సంసారం మోయలేని మానవులం ఏడు కొండల నెక్కి రమ్మంటే రాలేము సాటి మనిషి సౌఖ్యానికి సాయపడని దుర్బలులం సాటి మనిషి సౌఖ్యానికి సాయపడని దుర్బలులం స్వర్గానికి నిచ్చెనలు వేయలేము నీ కొండకు నీవే రప్పించుకో ఆపద మొక్కులు మాచే ఇప్పించుకో నీ కొండకు నీవే రప్పించుకో. మా మనస్సు మా హృదయం పరస్పరం శత్రువులై మా మనస్సు మా హృదయం పరస్పరం శత్రువులై మా లోపలి దివ్య జ్యోతి మసకేసిపోతున్నది
లైవ్ అండి. బాబు పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా. పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా. బాలునినను దయ పాలించుటకై కనుపిల్చేవ మహానుభావా. బాలునినను దయ పాలించుటకై కనుపిల్చేవ మహానుభావా. పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా. అలకలు వల్లెనాడుచు ముసరగా, అలకలు వల్లెనాడుచు ముసరగా, మెలనవ్వులు తిలకించేమో, మెలనవ్వులు తిలకించేమో. తెలికన్నుల కరుణారస వృష్టి, తెలికన్నుల కరుణారస వృష్టి తిలకించగా మై పులకించే స్వామి. పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా. ఆదిలక్ష్మిని పాదములొత్తగ వేద మంత్రములు విరించి చదువా. ఆదిలక్ష్మిని పాదములొత్తగ వేద మంత్రములు విరించి చదువా. నారదాది ముని ముఖ్యులు చేరి నారదాది ముని ముఖ్యులు చేరి మోదమలర నిను గానము చేయగా. పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా. బాలునినను దయ పాలించుటకై కనుపిల్చేవ మహానుభావా. పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా. సపోర్ట్ చెప్పాను పాడండి. ఇది ఆర్కెస్ట్రా కాదు, లైవ్.
గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియ మనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కలద్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భూతాదిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం సీతాం సుశోభిత కిరీట విరాజమానం ఫాలేక్షణానల విశోషిత పంచబాణం నాగాధిపారచిత భాసుర కర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాథం పంచాననం దురితమత్త మతంగజానాం నాగాంతకం ధనుజ పుంగవ పన్నగానాం దావానలం మరణ శోక జరాటవీనాం వారాణసీపురపతిం భజ విశ్వనాథం దావానలం మరణ శోక జరాటవీనాం వారాణసీపురపతే స్తవనం శివస్య వ్యాసోక్తమస్తకమిదం పఠితా మనుష్యా సంప్రాప్య దేహ విలయే లభతే చ మోక్షం విశ్వనాథాష్టకమిదం యః పఠేత్ శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే